जानकी రామ లక్ష్మణ జానకి పవిత్ర కొండగట్టు దేవస్థానంలో ధర్నా కూర్చోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ లక్ష్మీనారాయణ గారు, వెంకటస్వామి గారు మరియు రాజన్న వీళ్ళందరూ ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ పక్షాన ఇక్కడ రావడం జరిగింది. కొండగట్టు ఆలయం సంబంధించిన భూములన్నీ కొండగట్టువే. కొండగట్టులో ఎండోమెంట్ అనేది, ఇప్పుడు ఫారెస్ట్ అనేది అసలు స్టార్టింగ్ ఏముంది, కొండగట్టే ఉంటుంది. కొండగట్టు దేవాలయమే ఉంది. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. ఇదంతా కొండగట్టుకు సంబంధించింది, కొండగట్టు భూమే, ఎవరికి సంబంధించింది కాదు. మేము ఫారెస్ట్ వాళ్ళని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు హద్దులు పాతడానికి వీల్లేదు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వీటి మీద సానుకూలంగా స్పందించింది. దేవాలయ భూములు దేవాలయంకు ఎంత అవసరమో అంత కంపల్సరీ ఉంచుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము ఇక్కడ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి హద్దులు పాతడం జరిగింది. హద్దులు పాతిన దాని గురించి మేము రావడం జరిగింది. హద్దులు పాతడానికి హద్దులు అనేది ఉండవు. ఇక్కడ కొండగట్టు అంజన గుడి అంటారు తప్ప ఇదేదో ఫారెస్ట్ ల్యాండ్ భూమి అని లేకపోతే ఎండోమెంట్ భూమి అని ఎవరు అనట్లేదు. ఇది కొండగట్టు అంజన భూమి, కొండగట్టుకే చెందాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తిరుమల నుంచి కూడా ఇక్కడ నిధులు రావడం జరిగింది. నిధులేంది డెవలప్మెంట్ యాక్సెస్ కోసం, 100 గదుల నిర్మాణం కోసం. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా చూడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కమిటీ మెంబర్, నేను గోరక్షాలు చూస్తున్నాను. జై శ్రీరామ్. కొండగట్టు ఆలయం చుట్టూ మొత్తం టోటల్ ఎంత 100 ఎకరాలు ప్లేస్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు ఈ మొత్తం గుట్ట చుట్టూ మొత్తం కొండగట్టు గుట్టదే. ఇది కొండగట్టు కొండగట్టుకే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ అది ఒకటి. 100 ఎకరాల భూమిని 100 ఎకరాలు మాకే రావాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసింది కూడా ఇందులోనే భాగమే. విశ్వ హిందూ పరిషత్ మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అలాగే కొండగట్టు మీద ఎంత భూమి ఉందో అంత భూమి మొత్తం కొండగట్టు ఆలయానికి సంబంధించిన భూమి ఉంటుంది. ఇక్కడ వేరే సంబంధించిన గవర్నమెంట్ భూములు కానీ ఏ భూములు ఉండడానికి వీల్లేదు. మేము దాని మీద డిమాండ్ చేస్తున్నాం. కొండగట్టుకే చెందాలి. కొండగట్టు భూములన్నీ కొండగట్టుకే ఉండాలి. ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. ఇవి కూలగొడతాం అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ కొండగట్టు అనేది కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. దీనికి పవిత్రత కలిగిన కొండగట్టు దేవాలయం, రాష్ట్రంలో మంచి పవిత్రత కలిగిన దేవాలయం కొండగట్టు ఆలయ పరిరక్షణ కోసం మేము ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇక్కడ 6 ఎకరాలన్నర మేము దీనికి ఇచ్చామని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఇవ్వడానికి ఏంటండి, కొండగట్టు పోయి కొండగట్టుకే ఉండాలంటున్నారు. ఫారెస్ట్ వీళ్ళు ఇవ్వడం, ఒక గుంట ఇవ్వడం, 2 గుంటలు ఇవ్వడం మాకు అవసరం లేదు. మాకు కొండగట్టు గుట్ట అంటారు కానీ ఫారెస్ట్ గుట్ట అన్నారు కదండి. ఇక్కడ మేము కావాల్సింది కొండగట్టు గుట్టనే కావాలని అడుగుతున్నాం. కొండగట్టు మొత్తం చుట్టూ దాని ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ కొండగట్టుకే కావాలని అడుగుతున్నాం. మేము ప్రధాన డిమాండ్ మాది. మీకు హద్దులు చెప్పేంత దీనికి సిస్టమ్ లేదు ఇక్కడ. మాకు మొత్తం టోటల్ పరిక్రమ చేయడానికి మొత్తం గుట్ట మొత్తం మేము అడుగుతున్నాం. ఇప్పటివరకు మాకు ఇంత అంత అనేది మాకు లేదు. ఇది హద్దులేమి ఉండొద్దు మాకు ఇక్కడ. ఈ ఫారెస్ట్ హద్దులు ఇక్కడ అవసరం లేదు మాకు ఇక్కడ. అదే శ్రీశైలంలో ఇట్లా జరిగింది, శ్రీశైలం కూడా ఇచ్చారు. ఎందుకు ఎవరు అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. ఇవన్నీ హద్దులు పెట్టుకుంటా పోయి మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తుండా. ఇక్కడ వచ్చే ఆదాయం అన్ని దేవాలయాలు, అన్ని మతాలకు అందరికీ వర్తిస్తాయి. కానీ ఇక్కడ హిందువులకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన ఇక్కడ ఉద్యమం చేయడానికి వచ్చినాం. కంపల్సరీ మా దేవాలయ భూమి మాకు కావాలి. దేవాలయంకు కొండగట్టు అంజన్న పవిత్రత కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంటే కొండగట్టుకు సంబంధించిన ఆదాయం వచ్చేసి ఇదే ఖాతాలో ఉంటుంది కదా, బయట గవర్నమెంట్కి పోదని అంటారు కదా. చెప్తాను, చెప్పండి. ఎండోమెంట్లో వెళ్ళిన డబ్బులన్నీ అన్ని మతస్థులకు ప్లస్ అన్ని వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది గవర్నమెంట్. పోతున్నదని ఎవరు పోతలేదు అంటారు. అడగండి, యువ గారిని అడగండి. ప్రతిదీ ఇక్కడ వచ్చిన ఎండోమెంట్ ఆదాయం నుంచి వచ్చిన ఆదాయం మన అంజన్న ఖాతాలోనే ఉంటుంది తప్ప గవర్నమెంట్కి అయితే పోతలేదు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఓకే, కొన్ని 100 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు 100 కోట్ల ఆదాయం ఇక్కడ ఎక్కడుంది చూపించండి. ఈ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది చూపించండి. అదే వెమ్లవాడలో కొన్ని 100 కోట్లతో ఇప్పుడు డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది అంటున్నారు. గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇచ్చిందండి? అక్కడ ఇచ్చింది కూడా మన భక్తులే. మన భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ కొన్ని 100 కోట్లు వచ్చినాయి. ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరిగిందండి? ఇప్పటివరకు ఏం జరగలేదు. దీని మీద మేము డెవలప్మెంట్ చేయాలి. దీన్ని మొత్తం సర్వంగా సుందరంగా దిద్దే కోట్ల ఆదాయం ఉన్న దేవాలయాన్ని దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలని, ఇక వచ్చి గవర్నమెంట్కి ఇవ్వద్దని స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు వచ్చేది గొడవ ఏదైతే ఉందో ఇది మన దేవాలయానికి సంబంధించిన భూమి అంటున్నారు కదా. మరి
దేవాలయ సంబంధించిన భూమి అంటే దేవాలయ సంబంధించిన భూమి అటవీ శాఖ ఏదైతే మార్కింగ్ పెట్టిందో, ఏదైతే 6 ఎకరాలకు మార్కింగ్ పెట్టిందో అది కూడా కొండగట్టు అంజన్న భూములు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకేంటంటే మెయిన్గా ఇక్కడ ఎండోమెంట్ లేదండి. ఇక్కడ మాకు ఎండోమెంట్ అడగట్లేదు. మాకు కొండ మీద ఉన్న భూమి మొత్తం అంజన్న గుట్ట అంటారు, కానీ దీన్ని ఎండోమెంట్ అనేది ఏదో ఫారెస్ట్ గుట్ట అని ఎవరు అన్నారు. ఇది ఎండోమెంట్ అంజన్న గుట్టనే, అంజన్న గుట్టకే చెందాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మాది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.